దమ్మేస్తే ఉంటుంది మావా. అర్థమైంది. నేను వెళ్ళను, నువ్వు వెళ్ళి తెచ్చుకో. వెళ్తావా? నా బ్యాగ్ కూడా మోస్తా. నేనే వెళ్తానులే, నాకన్నా రైల్వే కూలీయే బెటర్ ఏమో. ఎక్కడ? హలో, హే, నేను ఇచ్చిన నోటికి చిల్లుంటే తీసుకుంటావా? మీరేమి ఇచ్చినా తీసుకుంటానండి. నువ్వు తీసుకోవచ్చేమో, నేను మాత్రం తీసుకోను. నిన్న నువ్వు అమ్మిన డిక్షనరీలో ఓకి సంబంధించిన వర్డ్స్ లేవు. కస్టమర్స్ ని ఇలాగే చీట్ చేస్తారా? ముందు నాకు ఇవ్వాల్సిన 500 ఇవ్వు. ఓ మై గాడ్, ఓవర్డ్స్ లేవా? ఇది దారుణం అండి. నేను మీలానే మోసాన్ని భరించలేను. ఒక్క నిమిషం. మిస్టర్ మేనేజర్, మీరు అర్జెంట్గా ఇక్కడ రండి. మీ పేరేంటండి? నీకెందుకు? అదే కంప్లైంట్ రాసుకోవడానికి. అయినా సరే చెప్పను. ఫోన్ జెండర్ అయినా చెప్పండి, మేలా ఫీమేలా? ఓ సారీ, ఫీమేల్ కదా. కాఫీ బాసు, ఒకసారి ఇట్రా. ఏంటండే? నీకు ముఖేష్ తెలుసా? సతీష్ తెలుసు, మహేష్ తెలుసు, ఎంతకీ ముఖేష్ ఎవడండే? ఆడు నీలాంటోడే. ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్తో పోయాడు తెలుసా? అయ్య బాబోయ్. మీరు తాగిపోవడం కాకుండా ఎందుకురా మా అలాంటి అమ్మాయికులు తోడు తీసుకెళ్తారు? సిగరెట్ నువ్వు కాలిస్తే ఫ్యూచర్లో సిగరెట్ నేను కాల్చేస్తుంది. నా పని అయిపోయింది, వెళ్ళు. మానేస్తాను సార్. ఆది మనం లిప్ కనిపెట్టిందే సిగరెట్ వెలిగిస్తాను అన్నట్టు తాగుతారండి యాదవాళ్ళు. ఐ హేట్ స్మోకింగ్ అండి. అల్లుడు, చచ్చాం. ఇక నుంచి సిగరెట్ అనేది మన బతుకు లగ్జరీ. రేట్లు బీభత్సంగా పెరిగిపోయాయి. అందుకే బీడీ కట్ట తెచ్చాను. ఎంత కంపు కొడుతున్నా సరే కంటిన్యూ చేసేద్దాం. తీసుకో. అబ్బా, నమ్ముకో. ఏంటి ప్రాబ్లం? గేట్స్ గారు సార్, యాక్చువల్లీ నువ్వేనా మేనేజర్వి? ఎస్. అమ్మే ముందు పేజీలు అక్షరాలు చెక్ చేసుకోరా? కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకుపోయాయా? నాకు ఈ డిక్షనరీ వద్దు. నా మనీ రిటర్న్ చేయండి ప్లీజ్. సారీ మేడం, మనీ ఇవ్వడానికి మా రూల్స్ ఒప్పుకో. కావాలంటే డిక్షనరీ రీప్లేస్ చేస్తాం. రీప్లేస్. ఎన్ని బూతులు తిట్టింది పాపా. ఆ అమ్మాయి అలా తిడుతుంటే ఊరుకుంటావేంట్రా? ఆ అమ్మాయి తిడుతుంటే ఎంత అందంగా ఉంది సార్. ఇంకో గంట తిట్టినా బాగుండేది అనిపించింది. అవును, ఎందుకు బాగుండదు? తిట్టింది నన్ను కదా. ఈరోజు బాగా టైట్ అయిపోయింది సార్. వెళ్ళి రెస్ట్ తీసుకుంటానే. ఇందులో ఈ వర్డ్స్ లేవరా ఎదవా? రీప్లేస్. ఇందులో ఐ వర్డ్స్ లేవరా ఈడియట్? రీప్లేస్. ఈ రోజు యూ వర్డ్స్ మిస్సింగ్. రీప్లేస్. వి లెటర్ వర్డ్స్ మిస్సింగ్. నాకెళ్ళి డిక్షనరీ కొనమంటే సారీ నాకు ఇంగ్లీష్ రాదన్నాడు. ఓహోహోహో. ఆహాహా, చట్నీ చెడులు నువ్వు సూపర్ రా బాబు. థ్యాంక్ యూ సార్. ఎక్కడరా నేర్చుకుందే? నెల్లూరులో అండి. నెల్లూరు వాళ్ళు సూపర్ రా ఏ విషయంలో అయినా. అయ్యో బాబోయ్, ఈ నా డిక్షనరీ పేపర్లు ఎవడరా నీకు ఇచ్చింది? అన్నిచ్చాడు సార్. రాజాగాడా? అయ్యో ఏమిట్రా అవి? ఏవో చిత్తు కదా, వదిలేండి సార్. ఏమి చిత్తు కాగితాలు, ఏమి చించేసిన కాగితాలు తేడా తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు చేసావు పని? డిక్షనరీ ఇంతలా ఉంటే ఎవడ కొనట్లేదు సార్, అందుకే సైజ్ తగ్గించా. అబ్రిజ్డ్ వర్షన్. ఈ వెర్షన్ బాగుంది. కనీసం బ్యాగులు బరువైనా తగ్గుతాయి. నువ్వు నోరు మోయ్. నువ్వు నిజం చెప్పు. ఆ అమ్మాయిని రోజు కలవడానికి సార్. రోజు అమ్మాయిని కలవడం ఎందుకురా? మీకు బిజినెస్ తప్ప ఇంకోటి తెలియదు సార్. లవ్ అండి బాబు, లవ్. లవ్ అయితే ప్రపోజ్ చేయాలి కానీ ఇలా పేపర్లు చించేయకూడదు. ఆల్రెడీ చేశాక. ఎప్పుడు? ఎలా? ఈ రోజు ఎల్ వర్డ్స్ లేవు. పిన్ని, రోజుకొక లెటర్ పేజెస్ మిస్ అవుతున్నాయి, ఎందుకలా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఏ లెటర్ పేజెస్ మిస్ అయ్యాయి చెప్పు. OELVIU. నువ్వు ప్రపోజ్ చేసిన విషయం ఆ అమ్మాయికి అర్థమయ్యేటప్పటికి నా డిక్షనరీలన్నీ వాడి షాపులో టిష్యూలు అయిపోతాను భయంగా ఉందిరా. మీరేం భయపడకండి సార్. ఆ అమ్మాయికి అందం ధైర్యంతో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయని నా గట్టి నమ్మకం. నా లెక్క ప్రకారం ఈ పాటికి ఆ అమ్మాయికి అర్థమైపోయి ఉండాలి. తొక్కలే. అల్లుడు, అర్థమైపోయిందిరా. ఆ అమ్మాయితో నేను కొద్దిగా పైరసీగా మాట్లాడాలి, మీరు బయలుదేరండి.
రేయ్ కొన్ని వందల డిక్షనరీలు అమ్మిన అనుభవంతో చెప్తున్నాను రా, అది పైరసీ కాదురా, ప్రైవసీ. రెండు జనాలు తెలియకుండా చేసేది కదా సార్, పెద్ద తేడా లేదు. ఈ ఐడియా ఎవరిది? మైండ్. అనుకున్నా ఇలాంటి అతి తెలివి నీకే ఉంటుందని. థ్యాంక్ యూ. హలో, నేను పొగడట్లేదు, నువ్వు సిగ్గుపడ్డానికి. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాళ్ళంటే నాకు అసహ్యం. అక్షరాలు మిస్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నా, కానీ ఇది నీ క్యారెక్టర్ మిస్టేక్ వల్ల జరిగిందని అర్థం అవుతోంది. మేడం మావాడు అత్తే గాని క్యారెక్టర్ విషయంలో 24 క్యారెట్స్ గోల్డ్. థ్యాంక్స్ మా.